హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాళ్లబండి వారి రుచులు. ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా? నువ్వుల ఆవకాయ. సమ్మర్ వచ్చిందంటే అందరూ మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళని పెడుతూ ఉంటారు. అందులో ఆవకాయ స్పెషల్ అనమాట. కానీ అలాంటి ఆవకాయ మనం రెగ్యులర్గా ఎలా చేస్తాం? కారం పోసి చేస్తాం కదా. ఇలా కొంచెం కూడా కారం వాడకుండా పెట్టుకునే ఆవకాయ ఈ నువ్వుల ఆవకాయ. ఇది 1 year పాటు స్టోర్ ఉంటుందండి. అలాగే ఈ ఆవకాయను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మనం రెగ్యులర్గా పెట్టుకునే ఆవకాయ పెద్దవారికి వేసినా లేదా చిన్న పిల్లలకి వేసినా కూడా వాళ్ళకి ఆ కారం వల్ల కడుపులో మంట వచ్చేస్తుంది. కానీ ఇలా నువ్వుల ఆవకాయని మనం తయారు చేసి పెట్టామంటే పెద్దవాళ్ళు అలాగే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినవచ్చు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది కూడా రాదు. వాళ్ళు మంచిగా తినేస్తారు ముద్దపప్పులో కలుపుకొని. లేదా వేడి వేడి అన్నంలోకి కూడా ఈ నువ్వుల ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రిపేర్ చేస్తూ చెప్తాను, ఫాలో అయిపోండి. ముందుగా ఈ ఆవకాయని తయారు చేయడానికి ఒక పుల్లటి మామిడికాయని తీసుకుని తొడిమను తీసివేసి ఒకసారి వాష్ చేసుకోవాలి. తర్వాత శుభ్రమైన క్లాత్తో ఎలాంటి తడి లేకుండా మామిడికాయను తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎన్ని ముక్కలు అయ్యాయి అనేది ఇలా ఒకసారి కొలత తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ముక్కల్ని బట్టే ఉప్పు కారం మిగిలిన ఇంగ్రీడియంట్స్ ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి. అయితే నేను తీసుకున్న ఈ ఒక మామిడికాయకి ముక్కలుగా తీసుకుంటే 3 కప్పుల వరకు ముక్కలు అయ్యాయండి. సో మనం ఆవకాయని ఎప్పుడు తయారు చేసినా కూడా ఇలాంటి పెద్ద కారాలుగా పెట్టుకునేటప్పుడు కాయల్ని బట్టి కాకుండా ముక్కల్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవాలి. అందుకే ఇలాంటి ఆవకాయలు పక్కా కొలతలతో మనం తయారు చేసుకోవాలి. 3 కప్పుల వరకు మనకు ఈ ముక్కలు అయ్యాయి కాబట్టి అదే కప్పుతో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ ని కూడా యాడ్ చేసుకుందాము. అవేంటో చూసే మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ నువ్వుల ఆవకాయని రుచి చూసి తీరాల్సిందే. చాలా రుచిగా ఉంటుందండి. మరి ఈ నువ్వుల ఆవకాయకి ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాననేది మీకు చూపిస్తాను, చూసి. ఆవకాయని తయారు చేయడానికి ముందుగా మనం ముక్కల పైన ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇలా ఆయిల్ని వేసుకుని ముక్కలు మొత్తం కూడా ఈ ఆయిల్ పట్టే విధంగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆయిల్తో ముక్కల్ని తడుపుకోవడం వల్ల ముక్కలు అనేవి కరుకుగానే ఉంటాయి, అంటే తొందరగా ముక్క మెత్తపడకుండా ఉంటుంది. అందుకోసం మనం ఇలా కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఇలా ముక్కలు మొత్తాన్ని తడుపుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. ముందుగా పసుపుని యాడ్ చేద్దాము. ఈ పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. కానీ మీకు ఒక ముఖ్యమైన విషయం అండి, నువ్వుల ఆవకాయ అనగానే నువ్వుల నూనెతో చేయనవసరం లేదు. ఇలా వేరుశనగ నూనెతో మాత్రం మీరు ఆవకాయని తయారు చేసుకుంటే రుచికి రుచి, ఫ్లేవర్కి ఫ్లేవర్. నువ్వుల నూనె మీరు వేసినట్లయితే వేడి ఎక్కువగా ఉంటుందండి. అందుకోసం వేరుశనగ నూనెని యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి మెంతిపిండిని యాడ్ చేస్తున్నాను, 1.5 టీ స్పూన్ వరకు. తర్వాత ఇందులోకి ఆవపిండిని యాడ్ చేద్దాము. కానీ మనం ముందుగా ఏ కప్పుతో అయితే ముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు ఆవపిండిని యాడ్ చేసుకోవాలి. అందుకోసమే నేను ముందుగా చెప్పాను, ముక్కల్ని కొలత ప్రకారం తీసుకుంటే ముక్కల కొలతని బట్టి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు అని. అందుకే మనం ముక్కలు 3 కప్పులు అయ్యాయి కాబట్టి ఒక అరకప్పు వరకు ఇందులో ఆవపిండిని యాడ్ చేస్తున్నాను. అంటే మీకు డౌట్ రావచ్చు, అరకప్పు అంటుంది మరి స్పూన్స్ తో వేస్తుంది అని. ఎందుకంటే ఈ స్పూన్ లెక్క ప్రకారం 5 స్పూన్స్ వేసాను కాబట్టి ఈ 5 స్పూన్స్ యొక్క ఆవపిండి వచ్చేసి నాకు 1/2 కప్పు వరకు అయిపోయిందండి. అందుకోసం నేను స్పూన్స్తో ఆవపిండిని వేయడం జరిగింది. కానీ మీకు పక్కా కొలతలతో చూపిస్తానన్నాను కదా, అందుకోసం మీకు అర్థమయ్యే విధంగా 1/2 కప్పు వరకు ఆవపిండి అయిందని మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఎప్పుడైనా సరే ఆవకాయలో మంచి ఫ్లేవర్ ఇంకా ఆరోగ్యకరమైంది ఇంగువ. ఈ ఇంగువని కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇంగువ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్, ఈ ఆవకాయకి అసలైన పేరు తీసుకొచ్చింది నువ్వులు కదా. పచ్చి నువ్వుల్ని తీసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా పొడిలాగా చేసుకోవాలి. ఈ పచ్చి నువ్వుల పొడి మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. 3 కప్పుల మామిడికాయ ముక్కలకి 1.5 కప్పు వరకు నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి. నువ్వులు వేయించే పని లేదండి, పచ్చి నువ్వుల్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి మొత్తాన్ని కూడా 1.5 కప్పు అయ్యే విధంగా చూసుకొని మనం ముక్కల పైన యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సాల్ట్ని యాడ్ చేద్దాము. సాల్ట్ అనేది మీ రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను తీసుకునే ఈ సాల్ట్ కొంచెం ఉప్పదనం ఎక్కువగా ఉండడం వల్ల నేను 1/2 కప్పు వరకే వేస్తున్నాను. మీ రుచికి తగినట్లుగా కొంచెం తక్కువగానే మీరు యాడ్ చేసుకోండి. తర్వాత మీ రుచికి తగినట్లుగా మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. లేదు
మీరు తీసుకునే సాల్ట్ కూడా ఉప్పదనం ఎక్కువగా ఉంది అనుకుంటే ఈ మాత్రం సాల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ముక్కలకి మొత్తానికి కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం పూర్తిగా పట్టే విధంగా. కానీ ఈ ఆవకాయ అనేది చాలా రుచిగా ఉంటుందండి. పెద్దవారికి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్. ఇందులో మనం నువ్వుల్ని ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి ఇందులో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిది. కానీ ఇందులో మనం కారాన్ని యాడ్ చేయడం లేదు. రెగ్యులర్గా పెట్టుకునే ఆవకాయలాగా కాదు కాబట్టి పెద్దవారి ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి ఈ కారం అనేది మీరు తినేసేయచ్చు. ఎలాంటి కడుపులో మంట కానీ లేదా బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు ఈ ఆవకాయలు తిన్నారు అంటే ఈ సీజన్లో ఈ ఎండలకి కాళ్ళకి మంటలు వచ్చేస్తాయి. అలా కాకుండా ఈ ఆవకాయని తినండి, హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అందుకోసం మీకు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇలా ముక్కలన్నిటికీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టే విధంగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి వేరుశనగ నూనెనైతే మనం 1.5 కప్పు వరకు యాడ్ చేయాలి. ఇలా ఆయిల్ మొత్తం కూడా వేసిన తర్వాత నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ మనం కలుపుకున్నామంటే ఇంగ్రీడియంట్స్ ఇంకా ఆయిల్ మొత్తం కూడా ముక్కలకి మంచిగా పడుతుందన్నమాట. ఇలా ఒక 2 మినిట్స్ ఇవి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక రోజు మొత్తం కూడా మనం దీన్ని ఇలా వదిలేయాలి. అప్పుడు ముక్కల్లో ఉండే తేమ మొత్తం కూడా ఆవకాయలోకి దిగిపోయి చాలా రుచిగా ఉంటుంది. తెల్లవారి మనం ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారు అని అంటే ఆ రుచే వేరండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ సమ్మర్లో రెగ్యులర్గా చేసుకునే ఆవకాయలే కాదండి, ఇలా నువ్వుల ఆవకాయని కూడా తయారు చేసుకొని ఈ రుచిని మీరు ఖచ్చితంగా ఆస్వాదించి తీరాల్సిందే అనమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఇంగ్రీడియంట్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే ఈ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరిచ్చే ఈ చిన్న లైక్ వల్ల మరెన్నో వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. మన ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఈ ఆవకాయని వేడి వేడి అన్నంతో కొద్దిగా నెయ్యి వేసుకొని రుచి చూసారంటే ఈ ఆవకాయకి పెద్ద ఫ్యాన్ అయిపోతారండి, నమ్మండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఖచ్చితంగా ఈ నువ్వుల ఆవకాయని తయారు చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.